హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి 1949కి చెందిన ₹1 కాయిన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని డీటెయిల్ చూసుకుందాము. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే నికెల్తో మిన్ చేశారు. సో ఆల్మోస్ట్ ఈ 1947 నుంచి 1950 వరకు వచ్చిన అన్ని కాయిన్స్ కూడా ఈ నికెల్తోనే చేశారు, మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే. సో దీని వెయిట్ చూసుకున్నట్టయితే 11.7 గ్రామ్స్, సైజు 27.9 mm వస్తుంది, థిక్నెస్ వచ్చేసి 2.65 mm వస్తుంది. సో ఒకసారి మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక రైతు, ఈ ప్రాసెస్ వచ్చేసి చాలామంది విలేజెస్లో ఉండే వాళ్ళు చూసే ఉంటారు. ఇది ఏమంటారంటే కన్నా ధాన్యాలు ఇవన్నీ ఇట్లా ఏమంటారంటే కన్నా దాన్ని చాట తీసుకొని ఇట్లా పైకి అంటే కన్నా గాలి వచ్చి ఇట్లా సైడ్కి వస్తాయి కదా కొన్ని, ఆ పొట్టు అవి ఏమైనా ఉంటే కన్నా ఆ ప్రాసెస్ని ఏమంటారో నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే కన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. సో ఆ విధంగా ఇక్కడ మనకు పిక్చర్ ఇవ్వడం జరిగింది. సో దాని సరౌండింగ్ చూసుకున్నట్టయితే మనకు కాయిన్కి ₹1 1949 అని ఇయర్ ఇవ్వడం జరిగింది. అలాగే ₹1 అని హిందీలో ప్లస్ ఉర్దూలో ఇవ్వడం జరిగింది. సో అలాగే ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే 3 లైన్ సింబల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ సింబల్ ఇవ్వడం జరిగింది. సో ఈ కాయిన్ కూడా ఓన్లీ బాంబేలోనే మింట్ అయింది. సో ఎవరి దగ్గరైనా ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ కాయిన్ వచ్చేసి బాంబేలో మింట్ అయింది. ఒకవేళ మీ దగ్గర ఉందంటే కనుక ఈ కాయిన్ బాంబేలో మింట్ అయిందని గుర్తుపెట్టుకోండి. సో అది గైస్. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే 100 to 300 వరకు దీని కాయిన్ వాల్యూ ఉంది. సో అది గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.